మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన దంపతులు పార్టీకి ద్రోహం చేశారంటూ ఆ లేఖలో విమర్శించారు. ఇక వారికి తగిన బుద్ధి చెప్తామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆ లేఖ సారాంశం. సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు దినేష్, ఆయన భార్య కళ ఇద్దరు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే వాళ్ళిద్దరు కూడా పార్టీ డబ్బుతో సహా పారిపోయినట్లుగా మావోయిస్టులు ఆరోపించారు. డబ్బు తీసుకొని పారిపోయి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా ఆరోపిస్తున్నారు. అయితే పార్టీకి తీరని ద్రోహం చేశారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదంటూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఆ ఇద్దరికీ ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఈ లేఖ సారాంశం. మరోవైపు మధ్యప్రదేశ్ కన్హాలో కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలిసింది. సో మొత్తం మీద ఇటు లొంగిపోయిన మావోయిస్టు దంపతులకు సంబంధించి పార్టీ అయితే చాలా మావోయిస్టు పార్టీ సీరియస్గా పరిగణిస్తోంది. వాళ్ళిద్దరిని ద్రోహులుగా ముద్ర వేసి వారిద్దరికీ శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తుంది. మా కొడుకు ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, మావోయిస్టు దంపతులు ఇద్దరు కూడా లొంగిపోయారు. వారిని మావోయిస్టులు వదిలిపెట్టేది లేదంటూ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సో మావోయిస్టులు ఎలాంటి లేఖ విడుదల చేశారు, ఏం జరుగుతుంది? రామదాస్, నిన్న ఎవరైతే మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న ఇద్దరు కీలక నేతలు దినేష్ మరి ఆయన భార్య కళ ఇద్దరు కూడా భద్రతా దళాల ముందర లొంగిపోయారు. అయితే ఆ లొంగుబాటును మావోయిస్టు పార్టీ సీరియస్ గా తీసుకుంది. వాళ్ళు కొంత డబ్బులు కూడా తీసుకొని పారిపోయారు, పార్టీకి ద్రోహం చేశారు, వారి పట్ల తీవ్రంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీరియస్ గా ఉంది. ఈ మేరకు ఒక లేఖనైతే రిలీజ్ చేసింది. దాన్ని ఏమంటారు, ఈ లేఖలో అయితే పార్టీకి ద్రోహం చేసిన దినేష్ ఎప్పటికైనా శిక్ష అర్హుడే, అతను ఖచ్చితంగా శిక్షిస్తాం. 20 ఏళ్ల ఉద్యమ జీవితంలో ఉన్నప్పటికీ కూడా పార్టీకి ద్రోహం చేయడం మేము నమ్మలేకపోతున్నాం, నమ్మించి మోసం చేశాడు అనే రేంజ్ లో మావోయిస్టులు అయితే స్పందిస్తున్నారు. వాళ్ళు వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇంతపాటు వరుస ఆపరేషన్లు, వరుస ఎన్కౌంటర్లు, వరుస దళాల లొంగుబాటు, డంపుల స్వాధీనం అనేది కూడా మావోయిస్ట్ పార్టీలకు ఒక పెద్ద ఎదురుదెబ్బగా ఉన్నది. వాళ్ళకి అసలు ఒక అల్లాడిపోతా ఉన్నారు. కొంత అడవుల్లో తిరిగే పరిస్థితి కూడా లేదని చెప్పొచ్చు. తాజాగా ఈ రోజు కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్ట్ అయితే ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 20 మంది వరకు కూడా మావోయిస్టులు ఎన్కౌంటర్ లో పాల్గొన్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైతే టైగర్ రిజర్వ్ టూరిస్ట్ ప్రాంతంగా ఉన్న కన్హా నేషనల్ పార్క్ ఉందో, ఆ పార్క్ ని వీళ్ళు తమ ఆవాసంగా చేసుకునే నక్సలైట్లు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొంత దట్టమైన అడవి ఉంటది. అడవిలో టూరిస్టులు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. కొంత ఈ కాల్పుల వంటి చర్యలు తీసుకున్నా కూడా పోలీసులు, భద్రతా దళాలు కొంత ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కరిగట్ట చేసుకొని ఆ అడవుల్లో, దట్టమైన అడవుల్లో వాళ్ళు సంచరిస్తున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతో పాటే ఇలాంటి కాల్పులు జరిపిన అటు వన్యప్రాణులు, ఇటు టూరిస్టులకు కూడా కొంత ఇబ్బంది జరిగి ఉంటుంది. కాబట్టి దాన్ని అలుసుగా తీసుకుని నక్సలైట్లు అక్కడ కన్హా పార్క్ లో, కన్హా నేషనల్ పార్క్ లో బాగా వేసినట్టుగా భద్రతా దళాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు డంపులు కూడా భారీ ఎత్తున డంపులు స్వాధీనం చేసుకుంటున్నారు. అడవుల్లో మావోయిస్టులు భద్రతా దళాలను టార్గెట్ చేసి దాచి ఉంచిన మందుపాత్రలను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్ పేరుతో కూడా కొంత మావోయిస్టులను కొంత చంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ కోణంలో అమాయక ఆదివాసులను చంపుతున్నారు. ఆపరేషన్ కగార్ అనేది ఒక కుట్ర. ఆపరేషన్ కగార్ అనేది ఒక ఫేక్ ఆపరేషన్. అడవుల్లో ఉన్నటువంటి ఏవైతే విలువైన ఖనిజాలు ఉన్నాయో, ఖనిజ సంపదను దోచుకోవడానికి ఆదివాసీలు అడ్డుగా వస్తున్నారు. వారిని అడవుల నుంచి వెళ్ళగొట్టి వారిపై దాడులు చేసి వారిని ఎన్కౌంటర్ లో మావోయిస్టులుగా చూపించి భయపెట్టి వారిని అడవుల నుంచి పంపించేసి అడవుల్లో ఉన్న ఆ ఖనిజ సంపదను వ్యాపారానికి, విదేశాలకు, బడా పెట్టుబడిదారులకు అమ్ముకోవడానికి కేంద్రం ఇలాంటి చర్యలకు చేస్తుంది. దీని మేధావులు ప్రజలు తిప్పికొట్టాలని చెప్పేసి అయితే ఇప్పటికే మావోయిస్టులు పిలుపునిచ్చారు. మరోవైపు 2020 నాటికి అన్ని రాష్ట్రాల్లో మావోయిస్టులు అంతం చేసేందుకే కంకణం కట్టుకున్నాం, మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూపిస్తామని చెప్పేసి అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. భద్రతా దళాలు కూడా హోంశాఖ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ మావోయిస్టులు ఏరివేస్తున్నాయని చెప్పొచ్చు. మావోయిస్టులు అయితే హెచ్చరిస్తున్నారు. పార్టీ డబ్బుతో పారిపోయిన వారు పార్టీకి ద్రోహం చేశారంటూ ఆరోపిస్తున్నారు. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.